సార్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వారి పర్యటనల నిమిత్తం రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు నరకటం జరిగింది. అసలు నిజంగా ఆ చెట్లు నరకటం నేరమా సార్? అంటే ప్రభుత్వ అధికారుల కంటే చెట్లు నరకటానికి ప్రభుత్వ అధికారి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి. అది మున్సిపాలిటీల్లో నరికినా కానీ ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అని ఉంటాడు. ఆయనకి అప్లై చేసుకోవాలి ఫామ్ 13. ఏపీ వాల్టా చట్టం 2002 ప్రకారం ఇది శిక్షార్హమైన నేరమే. అంటే పెద్ద నేరం అని కాదు, దీనికి ఒక కాంపౌండింగ్ ఫీజు అది కూడా పెనాల్టీలు అయ్యి వేస్తారు 5,000. మరి రిపీటెడ్గా చేస్తూ ఉంటే ₹1,00,000 కూడా పెనాల్టీలు వేసే అవకాశం ఉంది. ఏపీ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అయితే అది ఫారెస్ట్ ఏరియాలో చెట్లు నరకటం లాంటిది ఏదైనా జరిగి ఉన్నట్లయితే అది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా అక్కడ ఫారెస్ట్ అధికారులు పెట్టడం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల సందర్భంగా ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ చెట్లకు మూడింది. ఇప్పుడు పర్యావరణ శాఖ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. ఏపీ వాల్టా చట్టం ఏం చెప్తుందంటే భూమి, నీరు, మొక్కలు వాటిని రక్షించటమే ధ్యేయంగా అప్పటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఇది చాలా పటిష్టమైన చట్టం అండి, పర్యావరణానికి చాలా ముఖ్యమైన చట్టం. దీనిలో చాప్టర్ 5 సెక్షన్ 28 నుంచి 32 వరకు చాలా క్లియర్గా ఈ మొక్కల్ని ఎలా ఎలా కొట్టాలి అని అంటే ఏం చేయాలి. ఫామ్ 13 మీరు ఫిలప్ చేసి మీ ఇంటి దగ్గర ఎదురుగా, ఇది రోడ్డు మధ్య ఉన్న రోడ్డుకి ఇరుపక్కల ఉన్న చెట్లని వీళ్ళు నరకటం జరిగింది. అవి కూడా మీ ఇంట్లో ఉన్న చెట్టును కూడా నరకాలి అని అంటే అది ప్రభుత్వ ఆస్తుల్లో ఉన్నది కాదు. ప్రభుత్వ ఆస్తిలో ఉన్న చెట్లను నరికితే ప్రభుత్వ అధికారులు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ కెరియర్కి రిమార్క్ వస్తుంది, వాళ్ళకి ప్రమోషన్లు రావు, వాళ్ళు జైలుకి వెళ్ళినా పెద్ద ఆశ్చర్య, రిపీటెడ్ అఫెన్స్ అయితే జైలుకి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిందే. కానీ ఇక్కడ ఏంటంటే మీరు చెయ్యాలి అని అనుకుంటే, చెట్టు నరకాలి అని అనుకుంటే ఈ చట్టం ప్రకారం 15 రోజులు, ఏ రోజు నరకాలి అని 15 రోజుల ముందు ప్రభుత్వానికి ఫామ్ 13 ఫిలప్ చేసి ఇవ్వాలి, అప్లికేషన్ అన్నమాట. చేస్తే వాళ్ళు ఫామ్ 14 ఇస్తారు. ఎస్ ఆర్ నో గవర్నమెంట్ ఒకటి ఇస్తుంది రిప్లై. 15 రోజుల్లో గవర్నమెంట్ కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి ఇస్తే మీరు ఆయన రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇస్తారు కొట్టేయమని అంటే అక్కడ చెప్తారనమాట అది ఏ జాతికి చెందిన మొక్క. దాన్ని బట్టి ఇందులో ఏంటంటే సుబాబులు, యూకలిప్టస్ అనే వాటికి ఎగ్జంప్షన్ 2-3 జాతులకి అది కొట్టినా పర్వాలేదు అనేది. అవి ఏంటంటే సుబాబులు అంటే విరివిగా ఎక్కడంటే అక్కడ సీడ్ పడి పెరుగుతూ ఉంటుంది. యూకలిప్టస్ కూడా. ఆ రెండింటిని చాలా వృక్ష జాతులకి ఒక మొక్కకి 2 మొక్కలు నాటాలి. అది వాళ్ళు స్పెసిఫై చేస్తారు. నాటినట్లు మీరు ప్రూఫ్ కూడా చూపించాలి. ₹50 రుసుము కూడా కట్టాలి. ఇవన్నీ చేస్తేనే వాళ్ళు అనుమతినిస్తారు. ఇది ప్రభుత్వ స్థలంలో మధ్యలో, రోడ్డు మధ్యలో ఉందనుకోండి, చెట్లు నాటుతూ ఉంటారు. మరి అది ప్రభుత్వ అధికారులు ఎవరికి అప్లై చేయకుండా ప్రభుత్వ అధికారి కూడా ఆ పని చెయ్యాలి అని అంటే వాళ్ళు అనుమతి తీసుకోవాల్సిందే. అనుమతి తీసుకోకపోతే వాళ్ళు నేరం చేసినట్టు. వారి ముఖ్యమంత్రి అనే భయంతో వీళ్ళు చేసి ఉండొచ్చు. అది ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తేలుతాయి. ఇప్పుడు వీరు కూడా శిక్షలు అనుభవించాల్సింది. అసలు చిన్నది కానీ పెద్దది కానీ కోర్టు న్యాయస్థానం ముంగిటికి రావాల్సిందేనండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరాచకం అన్నమాట. చెట్లు ఎవరితోనూ చెప్పుకోలేవు కదా. అవును. ఇప్పుడు ప్రాణులు అనుకోండి, ప్రాణం ఉన్న కాళ్ళు చేతులు ఉన్న జీవులు అయితే పారిపోవటమో అరవటమో చేయగలరు. చెట్లు ఎవరికి చెప్పుకుంటే ఇక మీరు అధికారం ఉంది కదా అని చెప్పి మీరు పర్యటనలు మానుకోవచ్చు కదా. అసలు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంతటి అమానుషమైన ప్రవర్తన కాదు ప్రభుత్వ కాలంలో
జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా జరిగింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. పర్యావరణం మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. అసలు ఇప్పుడు నోట్లో గుడ్డలు కక్కుని పైకి రాకుండా బాధపడ్డారు ప్రజలు అనేది అక్కడ చూసే ప్రజలను అడిగితే, ఆ రోడ్డు ఎమ్మటే ఉండే షాపులు వాళ్ళని అడిగితే చెప్తారు మీకు. ఇప్పుడు బాటసార్లు కానీ రిక్షా పుల్లర్స్ కానీ ఎవరైనా కానీ కాసేపు చేద్దాం, రోడ్డు చెట్లు నరికేస్తే భూతాపం వెంటనే పెరుగుతుంది కదండి. అవును. అలాంటిది ఈ చట్టం ప్రకారం అది నేరం. ఇదే ఫారెస్ట్ యాక్ట్ అప్లై అయ్యే సందర్భంలో, అంటే ఫారెస్ట్ ఏరియా, డిమార్కేటెడ్ ఫారెస్ట్ ఏరియా ఉందనుకోండి, అక్కడ ఏదైనా నరుకున్నట్టయితే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద వస్తుంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఈ నిర్వాహకం చేసిన అధికారులందరూ కూడా చట్టం ముందుకు తీసుకురాబడతారు, తీసుకురావాలి కూడా.